ఉద్యమంలో చేరి వివిధ కారణాలతో అజ్ఞాతంలోకి వెళ్లిన మావోయిస్టు క్యాడర్ ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. ఒక్క తెలంగాణ నుంచే 35 మంది జాడ తెలియకుండా పోయింది. పక్కా సమాచారంతో నిఘా వర్గాలు ఈ లెక్కను తేల్చాయి. ఉద్యమంలో వివిధ హోదాల్లో పనిచేసిన వీరంతా ఇప్పటికీ ఎక్కడున్నారనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఏదైనా బలమైన కారణంతో అజ్ఞాతంలోకి వెళ్లడం వేరు, కానీ అజ్ఞాతంలో ఉంటూ ఆచూకే లేకుండా పోవడం మాత్రం అరుదైన అంశమే. మావోయిస్టుల లొంగుబాట్ల నేపథ్యంలో ఈ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ నుంచి 52 మంది మాత్రమే ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లు తెలంగాణ నిఘా వర్గాలు తేల్చాయి. వీరిలో 17 మంది మాత్రమే ఇప్పటికీ మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నట్లు గుర్తించిన మిగిలిన 35 మంది ఆచూకీపై స్పష్టత లేనట్లు వెల్లడైంది. తాజాగా లొంగిపోయిన మావోయిస్టులను ప్రశ్నించిన అనంతరం నిఘా వర్గాలు ఈ నిర్ధారణకు వచ్చాయి. ఆపరేషన్ కగార్ అంతిమ దశకు చేరుకుంటున్న నేపథ్యంలో అలాంటి వారి వివరాలతో కూడిన నివేదికను తాజాగా నిఘా వర్గాలు రూపొందించాయి. అజ్ఞాతంలో ఉంటూ ఏదైనా ఎదురుకాల్పుల ఘటనలో చనిపోయినా, అనారోగ్యం పాలై మరణించినా కుటుంబ సభ్యులకు మావోయిస్టు పార్టీ సమాచారం చేరవేస్తుంది. అడవుల్లోనే అంత్యక్రియలు నిర్వహించి వీడియోలు తీసి పంపిస్తుంది. కానీ పార్టీలో చేరి ప్రస్తుతం ఆచూకీ లేకుండా పోయిన ఈ 35 మంది క్యాడర్కు సంబంధించిన అలాంటి సమాచారమేది ఇప్పటికీ కుటుంబ సభ్యులకు చేరలేదు. అంటే పార్టీలో ఉండగా మరణించిన దాఖలాలు లేవనే చెబుతున్నారు. అజ్ఞాతంలో ఉంటూనే వారంతా ఉద్యమానికి దూరమైపోయినట్లుగానే కుటుంబ సభ్యులతోనూ సంప్రదింపులు లేకుండా ఉన్నట్లు భావిస్తున్నారు. నిఘా తీవ్రంగా లేని సమయంలో విదేశాలకు వెళ్లిపోయే అవకాశాలు లేకపోలేదనే అంచనాతో ఉన్నారు. మరోవైపు గుర్తింపు మార్చుకుని ఎక్కడో జీవనం వెళ్లదీస్తూ ఉంటారని అనుమానిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలోని మావోయిస్టు సుప్రీం గణపతి స్వగ్రామం బీర్పూర్కు చెందిన బల్మురి నారాయణరావు ఇలాగే చిక్కారు. 1980లో పీపుల్స్ వార్లో చేరిన ఆయన 2024 డిసెంబర్లో ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లా అంతగర్ ప్రాంతంలో అరెస్టయ్యారు. ఆయనకు మావోయిస్టు అగ్రనేతలతో సంబంధాలున్నాయని అక్కడి పోలీసులు ప్రకటించిన సుదీర్ఘకాలంగా ఉద్యమానికి దూరమై సాధారణ జీవనం గడుపుతున్నట్లు తెలంగాణ నిఘా వర్గాల విచారణలో తేలింది. ఇలా 35 మంది కేడర్ ఎక్కడో జీవనం గడుపుతూ ఉంటారని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల వారీగా ఆచూకీ లేని కేడర్ వివరాలకు వస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చిట్యాల నుంచి డీసీ మెంబర్ కొల్లు శ్రీనివాసరెడ్డి, ఏడూళ్ల బయ్యారం మండలం జానంపేట నుంచి పార్టీ సభ్యులు రాయల రాము, రంగారెడ్డి జిల్లా అనమగల్లు మండలం కోనాపూర్కు చెందిన డీసీ మెంబర్ చాకలి నిరంజన్ అలియాస్ వినయ్ ఉన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆల్వాల్ అంబేద్కర్ నగర్ కు చెందిన డీసీ మెంబర్ చింతకింది అంజమ్మ అలియాస్ అరుణ ఉన్నారు. అలాగే జగిత్యాల మోరేపల్లి నుంచి డీసీ మెంబర్ గుండారపు ఆనందం, కోరుట్ల ఇంద్రరోడ్డు నుంచి డీసీ మెంబర్ బెజ్జారపు కిషన్ అలియాస్ ప్రతాప్, రాయ్కల్ మండలం కట్కపూర్కు చెందిన ఏసీ మెంబర్ ముదాం లక్ష్మణ్ ఉన్నారు. ఇక జనగామ జిల్లాలోని పల్లగుట్టకు చెందిన డీసీ మెంబర్ కన్నెబోయిన మల్లయ్య అలియాస్ గంగన్న, రఘునాథపల్లి మండలం బాంజీపేట్ నుంచి ఏసీ మెంబర్ కందగడ్డ రాజేశ్వర్ అలియాస్ భాస్కర్, లింగాల గణపూర్ మండలం నెల్లుట్ల నుంచి ఏసీ మెంబర్ పొన్నుంగటి శారద ఉన్నారు. భూపాలపల్లి జిల్లా నుంచి చిట్యాల మండలం రామచంద్రాపూర్ ఏసీ మెంబర్ గాజరాజు అలియాస్ రవి, కామారెడ్డి జిల్లా నుంచి అడ్లూరుకు చెందిన పిఎం లింబయ్య గారి వెంకట్రెడ్డి, కరీంనగర్ జిల్లా చెలుపూర్కు చెందిన పిఎం దేవరకొండ సత్యనారాయణ రెడ్డి అలియాస్ సత్తన్న ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా నుంచి కోరుకొండపల్లికి చెందిన ఎస్సీఎం వెంకట్రెడ్డి, కురవి మండలం తట్టుపల్లికి చెందిన డీసీఎస్ షేక్ అమీనుద్దీన్ అలియాస్ ఉదయ్ కిరణ్ ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని న్యూ ప్రేమ్ నగర్ కు చెందిన ఏసీఎస్ నిర్మల అలియాస్ లలిత, మంచిర్యాల జిల్లా నుంచి బెల్లంపల్లి శాంతినికేతన్ బస్తీకి చెందిన ఏసీఎస్ ఆరేపల్లి కృష్ణ అలియాస్ కిష్టు, మందమరికి చెందిన పిఎం బబ్బెర రవిబాబు అలియాస్ రవి ఉన్నారు. అలాగే ములుగు జిల్లా నుంచి రామచంద్రపూర్కు చెందిన ఏసీఎస్ కనుగుంట్ల రాజు, ఏటూరు నాగారం మండలం గోగుపల్లికి చెందిన పిఎం ఈసం అర్జున్ అలియాస్ రఘుపతి ఉన్నారు.
నల్గొండ జిల్లా నుంచి చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన డీసీఎస్ మందగుల భాస్కర్రావు, గుర్రంపోడు మండలం ఊట్లపల్లికి చెందిన పిఎం పన్నాల యాదయ్య అలియాస్ గన్మెన్ ఉన్నారు. నిర్మల్ జిల్లా నుంచి ఖానాపూర్ మండలం బావాపూర్ కేకు చెందిన పిఎం తూము శ్రీనివాస్ అలియాస్ శ్రీను, నిజామాబాద్ జిల్లా నుంచి డిచ్పల్లి మండలం ఇందల్వాయికి చెందిన పిఎం నాగపూరి లక్ష్మగౌడ్ అలియాస్ లచ్చాపూర్ ఉన్నారు. పెద్దపల్లి నుంచి సబితం గ్రామానికి చెందిన ఏసీసీఎం గంకిడి సత్యనారాయణ రెడ్డి అలియాస్ విజయ్, పాలితం గ్రామానికి చెందిన డీసీఎస్ ఆలేటి రామలచ్చులు అలియాస్ రాయలచ్చులు, పాలితం గోపయ్యపల్లికి చెందిన ఏసీఎస్ దత్తు ఐలయ్య, జూలపల్లి మండలం వెంకట్రావుపల్లికి చెందిన ఏసీఎస్ దీకొండ శంకరయ్య అలియాస్ శేషన్న, సుల్తానాబాద్ మండలం కొదురుపాకకు చెందిన ఏసీఎం జువ్వాడి వెంకటేశ్వరరావు అలియాస్ ధర్మన్న ఉన్నారు. సిద్దిపేట జిల్లా నుంచి మిరుదొడ్డి మండలం ధర్మారానికి చెందిన ఏసీఎం రంగబోయిన భాగ్య అలియాస్ రూపి, నంగనూర్కు చెందిన ఏసీఎం రంగు అరుణ అలియాస్ పద్మ, అక్కన్నపేటకు చెందిన ఏసీఎం కాశబోయిన స్వరూప ఉన్నారు. వరంగల్ జిల్లా నుంచి రాయపర్తి మండలం మైలారానికి చెందిన డీసీఎస్ ఉలైంగుల యాకయ్య అలియాస్ అంజన్న, మిల్స్ కాలనీకి చెందిన డీసీఎం పోలేపాక సునీల్, హన్మకొండ నుంచి కమలాపూర్ మండలం శంభునిపల్లికి చెందిన పిఎం కనగర్తి రజనీకర్ రెడ్డి ఇప్పటికీ ఆచూకీ లేకుండా పోయారు. గణపతి, దేవ్జీ, సంగ్రామ్, పసునూరి నరహరి, బడే చొక్కారావు, ముప్పిడి సాంబయ్య, వార్తా శేఖర్, జోడె రత్నాబాయి, నక్క సుశీల, లోకేటి చంద్రరావు, జాడి పుష్ప, రంగబోయిన భాగ్య, బడిష ఉంగా, మాడ్వి అడుమే కాశపోగు భవానీ, కొంజం ఎడ్మల్, ఉతిమి అనిల్ కుమార్ ఈ 17 మంది మాత్రమే క్రియాశీలంగా ఉన్నారు.